అక్షిత నువ్వు చెప్తుంది తను చెప్పడం కాదు, ఇదంతా చేసింది, నిన్ను నా దగ్గరికి పంపించింది, నిన్ను అసలు రికమెండ్ చేసింది పల్లవి, నీ భార్య. ఈ విషయం నీతో చెప్పొద్దాను, కానీ ఇప్పుడు నీ కుటుంబ సభ్యురాలే వచ్చి అందరి ముందు అనౌన్స్ చేసింది కాబట్టి నేను చెప్తున్నాను. నిన్ను గెలిపించింది నీ భార్యనే. అయితే ఈ అమ్మాయి పాటలు రాయకపోతే ఆయన జీరోయే కదా. అవును, ఫైనల్స్ కూడా వచ్చుండేవాడు కాదు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, మన సెల్ఫీ దిగాల్సింది ఆయనతో కాదు, తనతో. మేడం మేడం సెల్ఫీ మేడం, ఒక సెల్ఫీ. ఇదంతా కావాలని చేసావు కదా, అందరి ముందు నన్ను వెధవం చెయ్యాలని చేసావు కదా. ఒరే ప్రసాదు, నా మనోడు పోటీలో గెలిచాడురా. నా కొడుకు అమ్మవాడు, నా వారసత్వమే వాడికి వచ్చింది. పెద్దోడు మ్యూజిక్ వరల్డ్లో ఎదుగుతున్నాడు, చిన్నోడు బిజినెస్లో ఎదుగుతున్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా. దీని అంతటికీ కారణం వదినే నానా. వదిన వెనుకుండబట్టే అన్నయ్య ప్రతి కాంపిటీషన్లో గెలుస్తున్నాడు, ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్నాడు. ఈ మాట మాత్రం నిజవరా. నా మనోడు వెనకుండి ముందుకు నడిపించే దేవతరాది. ఈ తింగర సచ్చినోడే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ కాంపిటీషన్లో వాడిని గెలిపించడం కోసం తనెవరో బయటపడకుండా ఒక అజ్ఞాత అభిమానిలాగా పాటలు రాసి పంపించింది. అవునమ్మా, వాడి గెలుపుకు కారణమైన ఈ పాటలు రాసింది పల్లవి అని తెలిస్తే చరణ్ గాడికి పల్లవి మీద మంచి అభిప్రాయం ఏర్పడేది. తను చెప్పలేదు, మనల్ని చెప్పనివ్వలేదు. సరే, ఇవాళ కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది. అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు నాన్న. అదిగో అన్నయ్య వచ్చేసాడు. తప్పుకో రే. ఏంట్రా, పోటీలో గెలిచావు, ప్రైజ్ కూడా ఇచ్చారు. సంతోషంగా లేకుండా మొహం ఏంటి అలా వేలాడేశావు? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? అవును, పల్లవి ఏది? వదినా, నువ్వేంటి వీళ్ళందరితో కలిసి రాకుండా విడిగా వస్తున్నావు? ఏంట్రా, ఎవరు మాట్లాడరేంటి? ఏమైంది? రే చరణ్, ఏమైంది నాన్న? ఏమైంది? నా మనవరాలు అని దీన్ని నెత్తికెక్కించుకున్నావు కదా. అక్కడ నా నెత్తికెక్కి డాన్స్ చేసింది, అందరి ముందు నన్ను వెధవం చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే చెప్తున్నాడు అంకుల్.
పల్లవి కారణంగా చరణ్కి అక్కడ అందరి ముందు పెద్ద అవమానం జరిగింది. వీడా కాంపిటీషన్లో గెలవాలని వెళ్ళాడు. వీడి గెలుపుని దగ్గర నుండి చూడాలని మేమంతా వెళ్ళాం. కానీ ఈ పల్లవి చేసిన పని కారణంగా నలుగురిలోనూ వీడు అవమానపడుతుంటే చూడాల్సి వచ్చింది. అబ్బబ్బబ్బా, ఇంతకీ అసలు ఆ గొడవ ఏంటో చెప్పరాదు? ఏవైందో నువ్వైనా చెప్పమ్మా. చెప్పడానికి ఏముంది బామ్మగారు? చరణ్ స్టేజ్ మీద పాడిన పాటలు అజ్ఞాతంగా అభిమాని అనే పేరుతో రాసింది ఈ పల్లవియే కదా. ఆ విషయం అక్కడ బయటపడింది. దాంతో ఆ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరూ నన్ను చేతగాని వాళ్ళ చూశారు. దీని పాటలు లేకపోతే నా గెలిపే లేదనుకున్నారు. నా వెనక పల్లవి లేకపోతే బ్రతికే లేదన్నట్టు మాట్లాడారు. అసలు ఎందుకు చేసావు ఈ పని? నాకెందుకు ఇంతలా అవమానం చేయాలని చూసావు? నేను మిమ్మల్ని ఎందుకు అవమానించాలనుకుంటానండి? మరి డ్రామాలన్నీ ఎందుకు ఆడేవే? నేను చరణ్ కాంపిటీషన్ కోసం పాటలు రాశాను, చూశాడు, నచ్చలేదని చెప్పేశాడు. అలాగే నువ్వు రాసింది చూపిస్తే నచ్చితే నచ్చింది అని చెప్పేవాడు, లేదంటే లేదని చెప్పేవాడు. కానీ ఇలా చేయటం ఏంటి? నేను ఆయన కోసం పాట రాస్తానన్నాను, కానీ ఆయన ఇష్టపడలేదు. నన్ను పట్టించుకోలేదు కదా. అంటే చరణ్ నిన్ను పట్టించుకోలేదని నలుగురిలో అవమానించాలని ఇలా చేసావా? ఆ మాటే అనొద్దంటున్నాను. ఆయనకు అవమానం జరిగితే ఆ అవమానం నాకు కదా. నాకు ఆ మాత్రం తెలీదా? తెలిస్తే ఇలా చేసేదానివే కాదు. మీరిలా ఫీల్ అవుతారని తెలియక చేశానండి. మీరు గెలవాలని ఒకే ఒక్క ఉద్దేశంతో చేశానండి. అవును, నీకున్న కారణాలన్నింటినీ కలిపి ఫైనల్గా నన్ను ఫూల్ని చేశావు. రే చరణ్, విన్నావు కదా? అది నువ్వు గెలవాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప దానికి ఎలాంటి స్వార్థం లేదురా. అత్తయ్య గారు, తనని వెనకేసుకురండి. కాదనట్లేదు. ప్రతిదానికి ఇలా వెనకేసుకురాకండి. నిజంగా ఇది పాట రాసిస్తానంటే వాడు వద్దన్నాడు, రైటే. భువన ట్రై చేసి ఇచ్చినట్టే తాను ట్రై చేసి ఇవ్వచ్చు కదా. సో భయంతో చేయలేదు, ఓకే. ఒక అభిమానిగా ఇది పాట రాసి పంపించింది. అది చూసి వీడు ఇంప్రెస్ అయ్యాడు, నచ్చింది అన్నాడు. అప్పుడైనా పాట రాసిన అభిమాని నేనే అని బయటికి చెప్పాలి కదా. అలా చెప్పుంటే ఇవాళ అక్కడ ఆ పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. లేదమ్మా, ఇది వాంటెడ్లీ చేసింది. దానికి నా గెలుపు కంటే తన ఐడెంటిఫికేషనే ముఖ్యం, అందుకే చేసింది. అది కాదండి. ఛీ! ఏమండి, ఓ అభిమానిగా అన్నయ్య కోసం పాటలు రాసి పంపించింది. వదినే అన్న విషయం అక్కడ అందరికి ఎలా తెలిసింది? నేనే చెప్పానండి. నువ్వెందుకు చెప్పేవే? ఎందుకంటే ఎటో కాంపిటీషన్ అయిపోయింది, చరణ్ గెలిచాడు. ఆ గెలుపుకు కారణం మా అక్కే అని చెప్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, మా అక్కకి దగ్గర అవుతారనే ఉద్దేశంతో చెప్పాను.